కోట వినూత చంద్రబాబు ప్రస్తుతం చెన్నై జైల్లో ఉన్నారు. తమ దగ్గర పనిచేసినటువంటి డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడిని మర్డర్ చేసిన కేసులో వాళ్ళతో పాటు మరొక ముగ్గురిని మొత్తం 5గురిని అరెస్ట్ చేసి చెన్నై పోలీసులు రిమాండ్కి తరలించారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మెడకు చుట్టుకుంటుంది. ఈ మొత్తం ఎపిసోడ్ అంతా పవన్ కళ్యాణ్కి ముందే తెలుసు అన్నది తాజాగా వస్తున్న కథనాల సారాంశం. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్కి తెలిసిన మేరకే ఇదంతా జరిగిందా అనేటువంటి చర్చ సాగుతోంది. వాస్తవానికి వినూత రహస్యంగా తన వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించినటువంటి వీడియోలని చిత్రీకరించిన రాయుడు ఆ వీడియోల్ని బొజ్జల సుధీర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యేకు చేర్చడంతోనే రచ్చ నడిచింది అన్నది తాజాగా తమిళనాడు పోలీసులు వెల్లడిస్తున్నటువంటి వ్యవహారం. దీని చుట్టూ తమిళ మీడియాలో అనేక కథనాలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినూతను వేధించేదానికి ఆమె పర్సనల్ వీడియోల్ని ఆయుధంగా వాడుకున్నారు అన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ఈ వివాదాన్ని వినూత నేరుగా తన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి కూడా తెలియజేశారు అన్నది తాజాగా చెబుతున్నటువంటి వ్యవహారం. పవన్ కళ్యాణ్కి తెలియజేసినప్పటికీ ఆయన మాత్రం ఈ విషయాన్ని పూర్తిగా పరిష్కరించకుండా తాను చంద్రబాబుతో మాట్లాడి సెటిల్ చేస్తాను, దీని గురించి ఎక్కడా రచ్చ చేయొద్దు అని మాత్రం సూచించి చేతులు దులుపుకున్నట్టుగా చెప్తున్నారు. ఈ మేరకు పోలీసుల విచారణలో వినూత పవన్ కళ్యాణ్ పేరుని తమిళనాడు పోలీసుల ముందు ప్రస్తావించినట్టుగా తాజాగా వస్తున్నటువంటి సమాచారం చాలా ఆశ్చర్యకరంగాను ఆసక్తికరంగాను కనిపిస్తుంది. మహిళలకు అన్యాయం జరిగితే సహించబోను అంటూ వీరావేశం ప్రదర్శించినటువంటి పవన్ కళ్యాణ్ తన పార్టీలో పనిచేస్తున్నటువంటి కీలక నాయకురాలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ 2019లో ఎమ్మెల్యే అభ్యర్థి ఆమెకు జరిగినటువంటి అన్యాయం మీద ఆమె వీడియోల్నే ఆమెకు బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తున్నటువంటి తరుణంలో నాంచి వేస్తూ స్పందించకుండా సకాలంలో సమస్యను పరిష్కరించకుండా చేసినటువంటి కార్యకలాపాల మూలంగానే ఇంతటి విపత్తు సంభవించిందా అనే అనుమానం బలపడుతోంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్కి విషయం తెలిసిన వెంటనే ఆయన జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించి ఉండాల్సింది. ఎవరైనా అలాంటి వీడియోల సహాయంతో మహిళలను బ్లాక్మెయిల్ చేస్తుంటే దాన్ని అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత సాటి మనసుగా ఉంటుంది, తన తోటి పార్టీ నాయకురాలుగా ఉంటుంది, ఉప ముఖ్యమంత్రిగా అంతకు మించిన బాధ్యత కూడా ఉంటుంది. ఇవన్నీ మరిచిపోయి పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత సినిమాలు ఇతర వ్యవహారాలకి పరిమితమైపోయి కోట వినూతను గాలి కొదిలేయడంతో చివరికి ఇదంతా జరిగినట్టుగా చాలామంది భావిస్తున్నారు. దాంతో ఈ జనసేన పార్టీకే చెందినటువంటి రాయుడు అనే కార్యకర్త మర్డర్ వ్యవహారం ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మెడకు చుట్టుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ సకాలంలో స్పందించాల్సినటువంటి తరుణంలో ఆయన చేసినటువంటి నిర్లక్ష్యం, ఆయన సాగించినటువంటి జాప్యం అన్నీ కలిసి ఇంత ఉదంతానికి ఇంత పెద్ద ఎపిసోడ్కి కారణమైనట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. మరి నిజంగా వినూత పవన్ కళ్యాణ్ పేరుని వెల్లడిస్తే పవన్ కళ్యాణ్ కూడా తమిళనాడు పోలీసులు విచారణకు పిలుస్తారా? ఆయనకి ఈ కేసుకు సంబంధించి ఏం తెలుసు, ఎలాంటి వివరాలు తెలుసు, ఆయన ఎంతవరకు జోక్యం చేసుకున్నారు, ఎందుకని ఆయన కాలయాపన చేశారు, ఇలాంటి విషయాలన్నింటినీ ఇప్పుడు చెన్నై పోలీసులు ఆరా తీసే ప్రయత్నం చేస్తారా, అంతవరకు వెళతారా అన్నది ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పటికే ఆ కేసుని చెన్నై నుంచి నేరుగా ఆంధ్ర పోలీసులకు అప్పగించాలి అనే ఒత్తిడి కూటమి నేతల నుంచి వస్తున్నట్టుగా అనేక రకాలుగా ప్రచారం సాగుతుంది. అలాంటి తరుణంలోనే పవన్ కళ్యాణ్ గురించి వినూత నేరుగా పోలీసుల ముందు వెల్లడించినటువంటి తరుణంలో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశం అవుతోంది. వాస్తవానికి వినూతకు సంబంధించి ఈ ఉదంతంలో కేవలం రాయుడిని బెదిరించాలని లేదంటే రాయుడిని దారికి తెచ్చుకోవాలనేటువంటి ప్రయత్నంలోనే రాయుడు ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించి తనకు ఏమాత్రం ప్రమేయం లేదని చెప్పుకునే ప్రయత్నంలోనే నిర్బంధించినట్టుగా చెప్తున్నారు. అయితే అదుపు తప్పి రాయుడు భర్త చంద్రబాబు కాసింత వీరావేశంతో ప్రదర్శించినటువంటి వైనం కారణంగానే ఏకంగా ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది అన్నట్టుగా చెబుతున్నారు. కారణం ఏదైనప్పటికీ ఒక వ్యక్తి ప్రాణం తీసినటువంటి కేసులో జనసేన పార్టీ నాయకులతో పాటుగా వారి అనుచరులు కూడా ఇప్పుడు జైలు పాలయ్యారు. కానీ ఆ పార్టీ అధ్యక్షుడి గురించి పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు పేరు ప్రస్తావనలోకి వచ్చినటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా
పెదవి విప్పాల్సిన బాధ్యత కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన వాస్తవానికి మరణించింది, హత్యకు గురైంది జనసేన పార్టీ కార్యకర్త, హత్య చేసింది జనసేన పార్టీ నేతలు. అలాంటి సమయంలో కనీసం కార్యకర్తకు అండగా ఉంటాం, కార్యకర్త కుటుంబానికి మేము తోడుగా నిలబడతాం అని మాట్లాడాల్సినటువంటి జనసేన పార్టీ పూర్తి మౌనాన్ని పాటిస్తుంది. ఈ ఉదంతంతో తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తుంది. వినూత్ను చంద్రబాబుని పార్టీ నుంచి బహిష్కరించామనేటువంటి ఒక ప్రకటన చేసి చేతులు దులుపుకునే యత్నంలో ఉంది. కానీ ఇప్పుడు వినూత నేరుగా తమిళ పోలీసుల ముందు పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించినటువంటి తరుణంలో ఈ ఉదంతంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తన వైఖరిని వెల్లడించాల్సి ఉంది. తాను ఏం చేశారు, ఎందుకు చేశారు, ఈ కేసు గురించి తెలిసి కూడా ఎందుకు దాచారు, ఎందుకు కాలయాపన చేశారు, ఇలాంటి విషయాల్ని అధికారికంగా వెల్లడించాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉంటుంది. మరి పోలీసులు విచారణకు పిలిస్తే అక్కడ చెప్తారా, లేకుంటే ఇలాంటి ప్రచారం జరుగుతున్నటువంటి తరుణంలో దానికి చెక్ పెట్టేందుకు అధికారికంగా ఒక ప్రకటన మీడియా ముందుకు వచ్చో వెల్లడించే ప్రయత్నం చేస్తారా? ఇదే ముఖ్యమైనటువంటి అంశం.